జగన్మోహన్ రెడ్డిపై రాయి కేసులో వేముల సతీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చూపించారు, కోర్టులో హాజరుపరిచారు. కుట్రపూరితంగానే ముఖ్యమంత్రిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారని కూడా పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు వివరించారు. ఏ1గా సతీష్ను పెట్టారు. ఏ2గా ఎవరు అన్నది నేరుగా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించలేదు. కానీ ఏ2గా ఉన్న వ్యక్తి దుర్గారావుగా చెప్తున్నారు. ఆయన బోండా ఉమాకు ముఖ్య అనుచరుడు, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు. ఆయనే దుర్గారావే సతీష్ను ఈ రాళ్ల దాడికి ప్రోత్సహించారు. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు ప్రోత్సహించి పంపించారు. పదునైన రాళ్లను ప్యాంటు జోబుల్లో పెట్టుకొని వెళ్ళి వివేకానంద స్కూల్ వద్ద మాటు వేసి ముఖ్యమంత్రి రాగానే ఆ రోజు రాత్రి 8:04 నేరుగా ముఖ్యమంత్రి మీదకి రాయి విసిరారు. హత్య చేయాలన్న ఉద్దేశంతోనే రాళ్ళు విసిరారు. కానీ ఆ రాయి విసిరారు. కానీ అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రికి చిన్న గాయం మాత్రమే అయింది. ఎక్కువ గాయం అయితే ప్రాణాల మీద కూడా వచ్చి ఉండేది. అదృష్టం కొద్దీ చిన్న గాయంతోనే ముఖ్యమంత్రి బయటపడ్డారని కూడా పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో వివరించారు. వేముల సతీష్ ఆ రోజు ఉన్నారు అక్కడ అని నిర్ధారించుకునేందుకు అతని కాల్ డేటాతో పాటు సీసీటీవీ ఫుటేజ్ను స్థానికులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అతడే దాడి చేశారని నిర్ధారించారు. అతడు కూడా విచారణలో దాడి చేసింది తానే అని అంగీకరించినట్టుగా కూడా చెప్తున్నారు. ఏ2గా ఉన్న వ్యక్తి, ఏ2 అనేది ఎవరు అనేది నేరుగా పోలీసులు చెప్పలేదు. కానీ టీడీపీ నేత దుర్గారావే ఏ2గా భావిస్తూ ఉన్నారు. ఆయనే ఈ దాడికి ప్రోత్సహించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే వేముల సతీష్ తరఫున న్యాయవాది సలీం కోర్టుకు హాజరయ్యారు. ఈ సలీం గతంలో విశాఖపట్నంలో జరిగిన కోడికత్తి దాడి కేసులో కూడా నిందితుడు శ్రీనివాస్ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. ఆయనే ఈ సలీం. ఈ కేసులో కూడా ఇప్పుడు నిందితుల తరఫున ఆయన రంగంలోనికి దిగారు. ఒక రాయి విసిరితే దాని మీద ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో 307 సెక్షన్ వర్తించదు అని కూడా వాదించారు. పైగా వేముల సతీష్ మైనర్ అంటూ వాదించారు. కానీ అధికారులు, పోలీసులు మాత్రం మున్సిపల్ అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్ను కోర్టు ముందుంచారు. లేదు, అతడు మైనర్ కాదు అని. కోర్టు కూడా దాన్నే పరిగణలోనికి తీసుకుంది. ఒకవేళ నిందితుడి ఏజ్ విషయంలో మీకు అభ్యంతరాలు ఉంటే దానిపైన మీరు ఫైట్ చేయండి అంటూ న్యాయవాది సలీంకు కోర్టు సూచన చేసింది. నిందితుడు సతీష్ను రిమాండ్ విధించింది కోర్టు. అతడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ఇది చాలా సింపుల్ కేసు. అసలు జగన్మోహన్ రెడ్డికి దాడి చేసిన సతీష్కు మధ్య ఎలాంటి వైరం లేదు, శత్రుత్వం లేదు. కాబట్టి దీన్ని ఏకంగా హత్యాయత్నం కేసుగా నమోదు చేయడమే కరెక్ట్ కాదని సలీం వాదించారు. కానీ కోర్టు అయితే అందుకు అంగీకరించలేదు. దాంతోపాటు ఏ2గా టీడీపీ నేత దుర్గారావే ఉంటారని చెబుతున్నప్పటికీ కూడా నేరుగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దుర్గారావును లోతుగా విచారిస్తే ఆ తర్వాత వెనుకున్న వ్యక్తులు ఎవరన్నది కూడా వెలుగులోనికి వస్తుంది అన్న చర్చ కూడా నడుస్తోంది. దుర్గారావును కూడా పోలీసులు విచారించే పనిలో ఉన్నారు. దుర్గారావు బోండా ఉమాకు ముఖ్య అనుచరుడు. బోండా ఉమా కూడా దీన్ని అంగీకరించారు. ఆ కేసు తప్పనిసరిగా తన వైపు వస్తుందని బోండా ఉమా ఇదివరకే అంచనా వేశారు. అందుకే నిన్న ఆయనంతా అజ్ఞాతంలో ఉన్నారు, ప్రస్తుతం అందుబాటులో లేరు. కాబట్టి దుర్గారావును గట్టిగా లోతుగా విచారిస్తే బోండా ఉమా పేరు కూడా బయటకు వస్తుంది అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొన్న ఈ దాడిలో గాయపడిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా ఈ కేసులో ఎవరెవరు బయటకు వస్తారు, ఇక్కడితో ఆగుతుందా లేకుంటే కీలకమైన రాజకీయ నాయకుల ప్రమేయం కూడా వెలుగులోనికి వస్తుందా అన్నది దర్యాప్తు ముందుకు వెళ్తే అర్థమవుతుంది.